జీవితం అందరికీ ఒకేలా ఉండదు కదా. కొందరేమో పుణ్యం కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉంటే, మరికొందరేమో దేవుడా నీకు పుణ్యం ఉంటుంది, ఈ పూటైనా నా కడుపు నింపు అని భగవంతుడి దగ్గరికి వెళ్ళి వేడుకునే వాళ్ళు ఇంకొందరు. నిజానికి భగవంతుడు ఇద్దరి ప్రార్థనలు వింటాడండి, కానీ ఆకలితో ఉన్న వాళ్ళ ప్రార్థనలు ఫస్ట్ ప్రియారిటీలో ఉంటాయి. నిజం. కాబట్టి ఇక్కడ పుణ్యం కోసం ఉపవాసాలు ఉంటారు చూసారా, వాళ్ళకి చెప్పేది నేను ఒక్కటే, మీకు నిజంగా పుణ్యం రావాలి, పుణ్యాన్ని మీరు మూట కట్టుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి, దాన్ని పుణ్యాన్ని జాస్తి సంపాదించి జమ చేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్లో పెట్టుకోవాలి అంటే మీరు చేయాల్సిన చిన్న విషయం ఏంటో తెలుసా? ఆకలితో ఎవరైతే అలమటిస్తున్నారో వాళ్ళకి మీకు తోచినంత ఒక్క పూటో 2 పూటలో అన్నం పెట్టండి, వాళ్ళ కడుపులు నింపండి. ఇంతకు మించిన పుణ్యం ఇంకొకటి లేదండి. ఇదంతా ఉత్తినే పోదు, ఎవ్రీథింగ్ ఇస్ కౌంటబులే కదా. మీరు ఎప్పుడైనా లైఫ్లో కష్టాలు పడుతున్నప్పుడు ఇక్కడ మీరు జమ చేసుకున్న పుణ్యం ఉంటుంది కదా, బ్యాంక్ బ్యాలెన్స్గా పెట్టుకొని ఉంటారు కదా, ఇది మీకు అప్పుడు ఏదో ఒక రూపంలో యూనివర్స్ పే బ్యాక్ చేస్తుంది. కాబట్టి పుణ్యం కోసం ఉపవాసం ఉండేవాళ్ళందరూ లేని వాళ్ళకి కడుపాకలి తీర్చండి, ఖచ్చితంగా మీకు పుణ్యం వచ్చేస్తుంది. అవునంటారు కాదంటారా బంగారాలు?